థ్యాంక్ యూ గణేష్. పరకాల నియోజకవర్గంపై కాంగ్రెస్ లో డైలాగ్ వార్ నడుస్తోంది. పరకాల నుండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. ఇక పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఫైర్ అయ్యారు. పరకాలలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా తానే ఉంటారంటూ తెలిపారు. త్వరలో పరకాలలో ఇళ్లు కట్టుకుంటారని, ప్రజల దగ్గరకు వస్తారంటూ స్పష్టం చేశారు. పరకాలలో ఎవరికైనా రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉండగా అప్పుడే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ సీఎం రేవంత్ ను నిలదీశారు. కొండా మురళిని రేవంత్ ఎందుకు తొక్కుతున్నారంటూ ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని కొండా సుస్మిత ఆరోపించారు. కొండా మురళిని రేవంత్ మోసం చేశారన్నారు. కొండా దంపతులు మంచోళ్లు కాబట్టే ఇన్నాళ్లు ఊరుకున్నారని తెలిపారు. కొందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రేవూరికి సవాలు చేస్తున్నా పరకాలలో తానే ఎమ్మెల్యే అంటూ ధీమాను వ్యక్తం చేశారు. పరకాలలో పోటీ చేసేది తానేనని, గెలిచేది తానేనని అంటూ తెలిపారు. పరకాలలో తనను ఎవ్వరూ ఆపలేరని కొండా సుస్మిత స్పష్టం చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా? ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడా? మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందే కోయిల కూసిందన్నట్టుగా సుస్మిత మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆ విమర్శలకు మూతోడు జవాబు ఇస్తానంటూ కూడా స్పష్టం చేశారు. టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానంటూ స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే, ముందు ముందు చాలా ఉందంటూ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. జవాబు దేనే వాలా హై హమారా సాత్ మే అని మేమేం పాడిపోం. డెఫినెట్ గా దానికి సమాధానం వస్తుంది, టైంని బట్టి వస్తుంది. అంతేగాని ముందే ఒక కోయికలు కూసిందని చెప్పి మమ్మల్ని కూసమంటే ఎట్లా కూర్తాం? మేము కొంచెం పొలిటికల్గా సీనియర్స్, అవగాహన ఉన్నది, పద్ధతి ఉన్నది, దాన్ని బట్టి మాట్లాడతాం. ప్లీజ్. కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇవాళ నోటీస్ ఇచ్చారు. కొండా సురేఖ దానికి సమాధానం ఇచ్చే అవకాశం లేదని సమాచారం. సిడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకున్నాకే క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసినట్టుగా సమాచారం. కాబట్టి కాంగ్రెస్ నుండి కూడా సురేఖను బయటకు పంపించడం ఖాయంగా కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.